భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టాయి రక్షణ బృందాలు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో 6 అంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. పాత భవనంపైనే మరో 4 అంతస్తులు నిర్మిస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో 2 యజమాని కుటుంబానికి చెందినవారు కాగా మరో 5గురు కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాణ్యత లోపంతో ఉందని గతంలోనే గ్రామ పంచాయతీ అధికారులు నిర్మాణాన్ని నిలిపివేశారు. నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. నువ్వు మీ నాన్న మీ తాత ముత్తాతలు రావాలి. कंस्ट्रक्शन के जरा प्रॉब्लम देखे तो रोका सर कंस्ट्रक्शन. భద్రాచలం పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టాయి రక్షణ బృందాలు. భద్రాచలం పట్టణంలోని సూపర్ బజార్ సెంటర్లో 6 అంతస్తుల మేర స్లాబ్ నిర్మాణం చేపట్టి వదిలేశారు. పాత భవనంపైనే మరో 4 అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో 2 యజమాని కుటుంబానికి చెందినవారు కాగా మరో 5గురు కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాణ్యత లోపంతో ఉందని గతంలోనే గ్రామ పంచాయతీ అధికారులు నిర్మాణాన్ని నిలిపివేశారు. నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి భవన నిర్మాణం చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఘటనా స్థలం దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు నవీన్. మొదలు మనం చూడొచ్చు, ప్రస్తుతానికి భద్రాచలం వద్ద భవనం కూలినటువంటి దృశ్యాలు ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో కూడా భవనం కుప్పకూలినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఒక అమ్మవారి గుడి నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత తను ఒక కాటేజ్ పర్పస్ ప్రకారం లేకపోతే తెలియదు కానీ ఒక హౌస్ కూడా నిర్మాణం చేస్తున్నారు. దాదాపుగా G+5 గా దీన్ని నిర్మాణం చేస్తున్నారు. ఇప్పటికే చూసినట్లయితే దాదాపుగా 4 నుంచి 5 స్టాప్లు కూడా వేశారు. అయితే ఈ పూర్తి స్థాయిలో కూడా ఇది కట్టేటప్పుడే నాణ్యత లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ సంబంధించిన అధికారులు కూడా నోటీస్ దాన్ని పెడచెవును పెట్టి వర్క్ అయితే ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ రోజు 3-4 గంటల సమయంలో ఒక్కసారిగా భవనం కుప్పకూలిన పరిస్థితి కనపడుతుంది. అయితే దీంట్లో ప్రస్తుతానికి 2 చనిపోయారని మాత్రం చెప్తున్నారు కానీ ఇంకా భవనం నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఇంకా కూలీలు ఉండే అవకాశం ఉంటుందని చెప్తుంది. ఇప్పటికే భవనానికి సంబంధించి ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో అతని పోలీస్ స్టేషన్ కూడా లొంగిపోయిన పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఈ పట్టణం మొత్తం కూడా అక్రమ కట్టడం, ఇక్కడ ఎక్కడ కూడా అనుమతులు లేవని చెప్పి చెప్తున్నారు. ఇక్కడికి మనం చూసినట్టయితే సహాయక చర్యలు ఎవరైతే ఉందో సిబ్బంది, రెస్క్యూ టీం సిబ్బంది కూడా ఇక్కడ, అంతేకాకుండా జిల్లాకు సంబంధించిన SP, కలెక్టర్ కూడా ఈ పనులు అయితే పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీం ఆపరేషన్ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నిటిని కూడా ఇప్పుడు మనం చూసినట్టయితే ఏదైతే స్లాబ్లు ఉన్నాయో వరుసగా మనకు కనపడుతున్నటువంటి స్లాబ్లు మొత్తం కూడా కుప్ప కూలడంతో ఈ స్లాబ్లు మొత్తం కూడా రిమూవ్ చేసేటువంటి పనిలో మొత్తం కూడా రెస్క్యూ టీం ఉన్నారు. అయితే ఏ విధంగా చేయాలి ఏంటి దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే రెస్క్యూ టీం ఒక ప్లాన్ చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా ఈ సహాయక చర్యలు మొత్తం కూడా నైట్ అర్ధరాత్రి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ పూర్తి చుట్టూ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా భారీ లైటింగ్ కూడా పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే 2 చనిపోయారని చెప్తున్నారు కానీ లోనంటే ఎంతమంది ఉన్నారు ఏంటి పూర్తి స్థాయిలో కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే ఈ సంబంధించిన స్లాబ్ సంబంధించిన కుప్ప వెళ్ళిందో స్లాబ్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాతనే దాంట్లో ఎవరున్నారు ఏంటనేది మొత్తం కూడా వెల్లడించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికి అయితే ఒక ఇద్దరు మాత్రమే ఆ పనులు చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కొన్ని చిన్న చిన్న పనులు అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్లాస్టిక్ సంబంధించింది కానీ, లేకపోతే ఇటుకలు చదరడం కానీ, లేకపోతే ఇసుక పైకి మోయడం కానీ మనం చూసుకుంటే పై స్లాబ్ మీద దాదాపుగా మనం చూసుకుంటే ఇంకో కట్టడం కోసం ఇక్కడ తో పాటు ఆ ఇటుకలు కూడా పైన పెట్టినట్టు పట్టుగా పడుతుంది. ఈ పెట్టినటువంటి ఈ పనులు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కూడా బిల్డింగ్ అయితే కుప్ప కూలిందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ చూడొచ్చు మన విజువల్లో ఇప్పటికే ఆ స్లాపులు కూలినటువంటి ప్రాంతానికి కూడా జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా చేరుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీం ఏ విధంగా పనులు చేయాలి కూడా వాళ్ళకైతే ఒక ఆదేశాలు అయితే జారీ చేస్తున్నట్టు పరిస్థితి జాగ్రత్తగా కూడా రిమూవ్ చేయాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా వెళ్ళినప్పుడు చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రహారీ గోడ కానివ్వండి, పక్కన ఉన్నటువంటి ఇళ్ళకు కూడా భారీ శబ్దం వచ్చింది. కొద్దిగా అంటే బ్రేక్ కొన్ని ప్రహారీ గోడలు ఇవన్నీ కూడా బ్రేక్ అయిన పరిస్థితి కాబట్టి, ఎందుకంటే ఒక్కసారిగా 5 అంతస్తుల బిల్డింగ్ చెప్పకూడడంతో కూడా చుట్టుపక్కల ఇల్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది ఏ విధంగా రిమూవ్ చేయాలి అంటే డ్రిల్లింగ్ మిషన్ పెడితే ఖచ్చితంగా వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఇళ్ళకు కూడా కొద్దిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అప్రమత్తంగా ఉంటే అన్ని కూడా చేయాలని చెప్తున్నారు. అయితే లోనకి వెళ్ళే ప్రయత్నం, ఎందుకంటే ఇదంతా కూడా లోన శిథిలాల కింద ఎవరున్నారు అంటే కింద అంటే G+5 కాబట్టి కింద ఎవరున్నారు వీటిని దాని మీద చూడడానికి అయితే పూర్తి స్థాయిలో కూడా రెస్పెక్టింగ్ ఒక లైట్ వేసుకుని అయితే అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా కూడా ప్రస్తుతానికి కింద ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని ఇమీడియట్ గా తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఏమైతున్నాయో అన్ని రిమూవ్ చేసేసి కూడా లోనకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత స్లాబ్ కి సంబంధించి ఒకదాని మీద ఒక స్లాబ్ ఉంది కాబట్టి పూర్తి స్థాయి కూడా ఇది కట్టర్ గానీ వైబ్రేషన్ మిషన్ తోటి పూర్తి స్థాయి కూడా కటింగ్ చేసి మొత్తం కూడా బయట తీసుకుని తప్ప లోన్ ఎవరున్నారు ఏంటనేది తెలియదు అని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆ బిల్డింగ్ కూలినప్పుడు పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ ప్రాంతంలో పక్కనే